హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, అందు గురించి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 53,809 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 24,286 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఈరోజు మాత్రం నిన్న మాత్రం గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక చాలా కథనం ఎవరైతే కాల్ సైడ్ ఉన్న వాళ్ళైతే మంచి ప్రాఫిట్ తీసుకున్నారు, పీఈ సైడ్ ఉన్న వాళ్ళైతే లాస్ అయితే అవ్వడం జరిగింది. ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం నిన్న చూసిందండి ఒకసారి అయితే మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మనం ఏమనుకున్నాం, మనం ఇక్కడ దీనికి 52,290 ఏబో ఉంటే మీరు కాల్ సైడ్ ఉండాలి, 52,195 బిలో ఉంటే పీఈ సైడ్ ఉండాలి అనుకున్న జరిగింది. ఇప్పుడైతే మనం అనుకున్న దానికైతే అప్ సైడ్ ఉంది. ఇప్పుడైతే ఈ లోలో ఎవరైతే పుట్టు తీసుకున్నారో ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే చూడండి మనం అనుకున్న దాని గురించి అయితే కంటిన్యూస్గా అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ మనం తీసుకున్న తర్వాత మనమైతే యాస్టీస్ నిఫ్టీలో కూడా మనం ఏమేమి అనుకున్నాం అంటే మనం గీస్తున్న రేంజ్ ఇక్కడ చూడండి, 24,129కి ఎబో ఉంటే సిఈ సైడ్ ఉండండి, దీని 24,129కి బిలో ఉంటే పీఈ సైడ్ ఉండాలి అని అనుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి అయితే అనుకున్న రేంజ్ నుంచి అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయితే ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో మంచి అయితే ప్రాఫిట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా మనం అయితే ఈ రకంగా చూసుకుంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ ఎవరైనా కూడా దీంతో మనం చేస్తే మాత్రం ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మనం ఏం చేద్దామంటే ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ అనేది మాత్రం యాక్టివేట్ అయితే చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత ఫర్దర్గా మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ దీన్ని అయితే తీసేసి అసలు ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ ఏం చెప్తుంది అని చెప్పేసి మనమైతే ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ అయితే చూడడం జరిగింది. ఇక్కడ దీని ప్రకారంగా అయితే వన్ వే డైరెక్షన్ ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. అదర్ పుట్ ఆర్ కాల్ మీరైతే కేర్ఫుల్గా మాత్రం ఉండండి. వన్ వే డైరెక్షన్స్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే 53,106కి ఎబో ఉంటే సి సైడ్ ఉండండి, అది 930 తర్వాత 53,106కి ఎబో ఉంటే సి సైడ్ ఉండండి. 930 తర్వాత 53,106కి బిలో ఉంటే పీఈ సైడ్ ఉండండి. ఇది ఈ రకంగా మాత్రం మనకు అది వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది అనేది బెటర్ ఒకటి వన్ వే డైరెక్షన్లో ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో దాని ప్రకారం ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది ఈ రకంగా చూస్తుంది, దీని 53,125కి ఎబో ఉంటే కాల్, 53,125కి బిలో ఉంటే పీఈ సైడ్ మాత్రం ఉండండి. ఇది మాత్రం వర్క్ చేస్తుంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇది ఈ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ కూడా ఏదైతే నిఫ్టీని మాత్రం ఎవరైతే లోలో బై చేస్తారో పుట్ కాల్ ఏదైతే డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ప్రీమియం అనేది ఒక్కసారిగా అప్ అండ్ డౌన్ చాలా అంటే ఫాస్ట్గా అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. మీకు వచ్చిన ప్రాఫిట్ కూడా ఓకే కొంచెం వస్తుంది, మీరైతే లేదంటే లాస్ అయితే మాత్రం మంచి లాస్ అయితే అవడం జరుగుతుంది. అందు గురించి కేర్ఫుల్గా మాత్రం ఉండండి. కంపల్సరీ మీరు ఒక ప్రాపర్గా మీరు స్టాప్ లాస్ మాత్రం యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 24,281కి బిలో ఉంటే పీ సైడ్ ఉండండి, 24,281కి ఎబో ఉంటే సి సైడ్ మాత్రం ఉండండి. ఇక్కడ సి సైడ్ అయితే ఉండండి. ఈ రేంజ్ అనేది మనకు మేజర్ సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. 24,281 బిలో ఉంటే పీఈ సైడ్, 24,281కి ఎబో ఉంటే కాల్ సైడ్ మాత్రం ఉండండి. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ చేస్తారా, బ్యాంక్ నిఫ్టీలో చేస్తారా, మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరైతే మీ వ్యూ ఏదనుకుంటారో అది కూడా కామెంట్ అయితే చేయండి. కాల్ సైడ్ ఉన్నారా లేకపోతే పుట్ సైడ్ ఉన్నారా, ఈ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ లేకపోతే లాస్ వస్తే లాస్ అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మరో వీడియోతో
మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.